Never thought it would be so hard. I grew up without a scar. Hey guys, again welcome back to my channel and welcome back to not one more vlog, it's a continuation vlog anamata regarding the closets that I'm working on right now at the house. And please ignore my sleepy face. Ippude nenu massage నుండి వచ్చాను అనమాట. I'm so sleepy. పిచ్చగా నిద్ర వస్తుంది, కానీ నేను ఈ వీడియో చేసేసేయాలన్నమాట, అందుకే చేసేసి పడుకుందామని. ఫైనలీ ద క్లోజెట్స్ హ్యాస్ కమ్ టు అండ్ 99%. ఇంకొక 1% స్మాల్ థింగ్స్ ఉన్నాయి, అది చేయాలన్నమాట. అది ఇంకొక 1 వీక్లో అయిపోతుంది అనమాట. సో లెట్ మీ షో యూ గాయ్స్ సో ఫార్ అన్నీ ఎలా టర్న్ అవుట్ అయినాయి అని చెప్పి. ఐమ్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ అయితే కింద బెడ్రూమ్లోవి క్లాజెట్స్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ గైస్, ఇవి నువ్వు ప్లాన్డ్గా ఇక్కడ చేసావా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ ఫర్ షూర్. నేను ఏ రూమ్లో కూడా మెజర్మెంట్స్ తీసుకోకుండా క్లోజెట్స్ చేపించా కాబట్టి మిగిలిపోయినవన్నీ అక్కడ ఎక్కడ కుదిరితే అక్కడ సర్దినా అనమాట. సో లక్కీగా అన్నీ కరెక్ట్గా ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అన్నీ ఫిట్ అయినాయి. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దాట్. ఇది కింద మమ్మీ వాళ్ళ రూమ్లో చేపించేసేసాను అనమాట. మిగిలినవి మమ్మీ వాళ్ళ క్లోజెట్, పేరెంట్స్ క్లోజెట్ రూమ్ మిగిలిపోగా ఇక్కడ మిగతావి పెట్టించాను అనమాట. ద రీజన్ బిహైండ్, ఫ్యూచర్లో పేరెంట్స్ ఇప్పుడు కిడ్స్ పుట్టినా చూసుకోవడానికి అట్లా ఇట్లా వస్తారు కదా గైస్, అలాంటి టైంలో యాజ్ ఐ మెన్షన్డ్ అవర్స్ ఈజ్ నాట్ ఎ బేస్మెంట్ హౌస్ కాబట్టి స్టోరేజ్ ఎంత ఉన్నా తక్కువే. కింద ఉంటే బేబీ స్టఫ్ కింద పాటికి కింద పైన పాటికి పైన అన్నట్లుగా ఉంటుంది కదా. వీ డోంట్ నీడ్ టు గో అప్ అండ్ డౌన్ ఆల్ ద టైమ్ అని చెప్పి ఇక్కడ కూడా కొంచెం బేబీ స్టఫ్ పెట్టుకోవచ్చు కావాలంటే. బట్టలు కానీ డైపర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏవన్నాను మంచిగా ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒకవేళ మనకి ఏదన్నా స్టోరేజ్ కావాలన్నా కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పి. అయినా ఇట్ ఈస్ నాట్ క్లటరింగ్ ద రూమ్ అని చెప్పి నాకు అనిపించింది గైస్. బట్ నౌ యూ గైస్ కమెంట్, వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై ఐడియా హియర్. నేను కనుక వేఫేర్లో రిటర్న్ పంపించేస్తే పక్కా నాకు డబ్బులు బ్యాక్ అయితే వచ్చేస్తాయి. జస్ట్ దే ఆర్ ఛార్జింగ్ ఫర్ షిప్పింగ్ అనమాట. ఈ 3 రిటర్న్ పంపేస్తే దే ఆర్ ఛార్జింగ్ షిప్పింగ్ అరౌండ్ $150 or something and I'll get all my money back. కాకపోతే హ్యావింగ్ స్టోరేజ్ ఈజ్ అ గుడ్ థింగ్ ఇన్ ద హౌస్, మనకి బేస్మెంట్ లేకపోతే అనేది నా ఫీలింగ్ అనమాట. సో యూ గైస్ టెల్ మీ వాట్ యూ గైస్ థింక్. నాకైతే బాగానే అనిపించింది, ఇట్స్ నాట్ ఆడ్ మ్యాన్ అవుట్ అని అనిపించింది అనమాట. బట్ విల్ వెయిట్ ఫర్ యువర్ కమెంట్స్. అండ్ దీని లోపలంతా ఏం పెడుతున్నా ఏం చేస్తున్నాను ఎవ్రీథింగ్ ఐ షూట్ ద నెక్స్ట్ వ్లాగ్ అనమాట. ఇప్పటికే ఇదే ఎక్కువైపోద్దని నేను అనుకుంటున్నా, అందుకనేసి. సో ఫర్ నౌ దీస్ 3 ఆర్ హియర్ ఇన్ మై పేరెంట్స్ బెడ్రూమ్. Now let's go into their closet room. So వీళ్ళ క్లాజెట్ రూమ్లో we have lot of space, I don't say no. కాకపోతే again I did not took the measurements, so I adjusted whatever I have. కాకపోతే ఈ స్పేస్ అంతా ఇక్కడ నుంచి ఇలా వదిలేసాను అనమాట, ఏం చేయకుండానే, ఏం పెట్టకుండా. మేబీ కస్టమ్ క్లాజెట్స్ చేసుంటే ఇక్కడ నుండి ఇట్లా ఎంటైర్ వాల్ కవర్ చేసి ఉంటారేమో గైస్, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ దిస్ ఈజ్ వాట్ మై ఐడియా ఈజ్. ఇది ఒక్కటే పెట్టించాను అనమాట ఇక్కడ. ఇలా ఇది వచ్చి 3 కంబైన్డ్ బిగ్ వన్ అనమాట, బిగ్ క్లాజెట్ అనమాట. ఇది ఒక్కటి ఇలా పెట్టాను, మిగతా అంతా వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి స్పేస్ ఉంది, దాన్ని నేను ఏం చేశానంటే పైన కూడా ఒకటి పెట్టించాను అనమాట. నా దగ్గర రాడ్స్ మిగిలిపోయినాయి, ఆర్డర్ ఇచ్చింది.
నాకు ఎక్కడ స్పేసింగ్ దొరికితే అక్కడ పెట్టించా. వింటర్ జాకెట్స్ ఎప్పుడు వాడం కాబట్టి అది పైన తగిలిచ్చేయచ్చు అని చెప్పి దానికోసమని ఈ కంబి కూడా కొన్నాను అనమాట. షాప్స్లో యూజ్ చేస్తారు కదా, ఇది కొన్నా. సో మంచిగా ఆ పైన తగిలిచ్చేయచ్చు జాకెట్స్. ఇది నాది మధుది ఎవ్రీడే వాడే జాకెట్లు అనమాట వింటర్లో. సో ఇది ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఏ స్మాల్ క్లోజెట్ హియర్ అగైన్. సో ఇక్కడ స్పేస్ ఉంటే ఇక్కడ పెట్టించాను అనమాట. సో ఇది ఒక ప్లాన్ అయింది నాది ఇప్పుడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ అగైన్. ఇది 2 weeks తర్వాతనో ఎప్పుడో అనుకోండి. ఫైనల్ చేంజెస్ అన్నీ అయిపోయినాయి గైస్ ఇప్పుడు. అమ్మయ్య, ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు సే దాట్ ఫైనల్లీ ఇంటి లోపల చేయాల్సిన వర్క్స్ అన్నీ అయిపోయినాయి గైస్. ఇంకా ఓన్లీ పెండింగ్ వచ్చి బ్యాక్ యార్డ్ కట్టించుకోవడం అనమాట. అది మధు రెస్పాన్సిబిలిటీ, నాకు సంబంధం లేదు. కాకపోతే నా పనులన్నీ అయిపోయినాయి అనమాట. ఫైనల్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ రిలాక్స్డ్ అనమాట. లెట్ మీ షో యూ గాయస్ లాస్ట్ చేంజెస్ ఏమేమి చేసినా, ఏవేవి ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చినవి ఎక్కడెక్కడ సర్దిరేసినా, ఎట్లా ఫిక్స్ చేసా అనేది అనమాట. ఇది తర్వాత నెక్స్ట్ వ్లాగ్ ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసా అనేది చూపిస్తా. సో ఫస్ట్ వచ్చి నా డ్రెస్సింగ్ ఏరియాకి వచ్చిన అనమాట. సో ఇక్కడ ఏమేమి చేంజెస్ చేశానంటే, ఈ కార్నర్ షెల్ఫ్ ఒకటి యాడ్ చేశా గాయస్. ఇది ఎక్స్ట్రా మిగిలిపోయిందనమాట. ఏ రూమ్లో పెట్టకుండా ఇక్కడ పెట్టుకున్నా, నాకు ఎక్కువ స్పేస్ వస్తుందని. ఇక్కడ నేమేమి అరేంజ్ చేశానో కూడా మళ్ళీ చూపిస్తాను అనమాట. మోస్ట్లీ ఆ పైన రోలో మీరు చూసారు కదా 14 క్యారెట్ది, అదంతా పెట్టుకున్నాను అనమాట, విజిబుల్గా ఉండేటట్లు ఎప్పుడన్నా వేసుకోవడానికి మంచిగా. బట్ ఐల్ గివ్ యూ ద క్లియర్ ఐడియా అది ఎట్లా సర్దుకున్నా అని. ఆ తర్వాత ఈ కార్నర్ అదొకటి ఎక్స్ట్రా మిగిలిపోయిందనమాట. దాన్ని ఒకటి ఎందుకు వదిలేయడం అని చెప్పి అది ఎక్స్ట్రాగా అక్కడ పెట్టాను అనమాట. ఫార్ నౌ అక్కడ కెమెరా ఎక్విప్మెంట్, ట్రైపాడ్స్ అన్నీ పెట్టాను. యూజువల్గా అయితే అక్కడ నేను కొన్ని బట్టలు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు గైస్. ఇన్ కేస్ నేను కనుక రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏమేమి కావాలో అక్కడ హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడే అంతా రెడీ అయిపోవచ్చు అనమాట. అండ్ యా, దెర్ ఆర్ సో మెనీ బాక్సెస్ టు అన్బాక్స్. ఆ అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తా. జస్ట్ వెయిటింగ్ ఫర్ సెఫోరా సేల్ ఐటమ్స్ డెలివర్ అవ్వడానికి. అది అవ్వగానే మొత్తం అన్బాక్స్ చేస్తా గైస్. ఇట్స్ బీన్ సిట్టింగ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. సో ఇది ఓవరాల్ లుక్. ఇప్పుడు ఈ వాల్కి మంచిగా సెట్ అయిందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ ఉండే ఈ ఫ్యాను అక్కడ అరేంజ్ చేస్తే మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లగ్ రావట్లేదు గైజ్, అటు సైడ్ నుంచి తీసుకురావాలి. మధుని హెల్ప్ అడిగానంటే ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ అనదర్ ఈజీగా ఒక 20 days పైన పట్టుద్ది, ఆర్ నెల పైన పట్టుద్దేమో. యాజ్ ఆఫ్ నో అటు సైడ్ పెడదాం అనుకున్నాను, బట్ లెట్స్ సీ అదేమవుతుందో. సో ఈ రూమ్కి అయితే ఈ చేంజెస్ ఎక్స్ట్రాగా. నౌ లెట్స్ గో టు parents' bedroom. Of course, no changes here. Only change ఏంటంటే ఈ రూమ్లోకి ఇది కొత్తగా ఇది ఆర్డర్ ఇచ్చా గైస్. ఇది ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. సో ఇది కూడా ఎక్కడా సరిపోలేదు, ఎక్కువ అయిపోయింది. అందుకని నా తెలివితేటలు ఆలోచించి ఇక్కడ ఫిక్స్ చేయించాను అనమాట. జాకెట్స్ అవి పెట్టుకోవచ్చని. బట్ లుక్స్ లైక్ బాగా సరిపోయింది గైస్ హానెస్ట్గా. అండ్ దీనికోసం అని అక్కడ కొంచెం ట్రిమ్ చేయించాల్సి వచ్చింది. అదేంటది మొత్తమే ఆ ట్రిమ్ అటు సైడ్ కూడా చేయించాను అనమాట. సో 2 inches కనీసం కలిసి వస్తుంది అని చెప్పి. సో దిస్ లుక్స్ లైక్ దిస్ గాయ్స్. ఇక్కడ స్పెసిఫిక్గా సరిపోయింది. ఐ విష్ ఇలా సరిపోయిన ఉంటే కరెక్ట్గా ఉండేది ఆ వాల్కి. కానీ ఒక 4 inches ఎక్కువ అయిపోయింది అనమాట ఇది. బట్ ఫర్ మై పేరెంట్స్ బెడ్రూమ్ ఇట్ లుక్స్ సో గుడ్. లాట్ ఆఫ్ స్టోరేజ్ అనిపించింది అనమాట. ఆ తర్వాత అంత ఏం సర్దానో కూడా తర్వాత చూపిస్తా. యాక్చువల్లీ సూట్ కేసులో నీళ్ళు పెట్టేసుకున్నా మంచిగా. బట్ ఇంకొకసారి అన్ని రూమ్స్ చేసినప్పుడు వచ్చి చూపిస్తా ఎలా ఆర్గనైజ్ చేసా అని.
And this is washer dryer room. సో దీనికి స్టోరేజ్ ఇలా పెట్టించాను అనమాట, అంతా వైట్ కాంబినేషన్లో. దీన్ని నా క్రియేటివిటీతో DIY చేసా. ఎలా అంటే యాక్చువల్లీ ఇది 3 pieces ఆర్డర్ ఇచ్చా గైస్, ఇలా వరుసగా పెడదామని. ఆ తర్వాత ఏమనిపించిందంటే, ఇది ఉంది కదా, దీని విడ్త్ దాని విడ్త్ సెట్ అవ్వట్లేదు. సో నేనేం చేసా, అట్ ద సేమ్ టైం హైట్ కూడా ఇలా సరిపోవట్లేదు. సో నేనేం చేశానంటే అలెక్స్ ఒకదానికి డోర్స్ పెట్టకుండా ఇంకొకటి ఫ్రంట్ది దానిది అటాచ్ చేసేసి ఫ్రంట్ దానికి డోర్స్ పెట్టు అని చెప్పా. నవ్ ఇట్ లుక్ సీమ్లెస్. చూసారా, అంతా సేమ్ వచ్చేటట్లు పెట్టించాను అనమాట. సో ఈ రూమ్లో మోర్ దాన్ ఎనఫ్ స్టోరేజ్ ఉంది నా, ఎందుకంటే మాది వాషర్ డ్రయర్ కంబైన్డ్ గైస్. సో దిస్ ఈజ్ వన్ చేంజ్. And the next change is updating the hardware. అన్ని రూమ్స్కి మాది బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ చేంజ్ చేశాను అనమాట. నో మోర్ గోల్డ్. ఇట్ లుక్స్ సో ప్రెటీ నౌ, గోల్డ్ లేకుండా. హియర్ యూ గో. I think these are all the changes guys, final touch-ups నాకు తెలిసినంత వరకు. అండ్ ఈ వ్లాగ్ ఫైనల్లీ అయిపోయింది ఆఫ్టర్ 3 weeks ఆఫ్ వర్క్. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చి ఎలా ఆర్గనైజ్ చేసా ఈచ్ రూమ్ అనేది నేను మీకు చూపెడతాను అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ వ్లాగ్. మీ అందరికీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గాయస్ నౌడేస్ హైప్ ఉందంట, please hit that hype icon or button or whatever it may be. Bye guys. Never thought it would be so hard. I grew